హిందూ మతం, క్రిస్టియన్ మతం, ముస్లిం మతం, మతం మతం మతం. భారతదేశంలో ఇప్పుడు ఎవరికేం కావాలంటే మతం మాత్రమే కావాలనేలా ఉన్నారు. దేశంలో 5,000 ప్రభుత్వ పాఠశాలలు మూసేసారు, అయినా సోయి లేదు. ప్రపంచ టాప్ యూనివర్సిటీలో మన యూనివర్సిటీలు ఉండవు, అయినా సోయి లేదు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంది, అయినా సోయి లేదు. దేశంలో తినే తిండి కూడా విషపూరితమవుతుంది, దానికి తోడు ఆకలి చావులు పెరిగిపోతున్నాయి, అయినా సోయి లేదు. సంపద కేవలం 5% ఉన్న వాళ్ళ దగ్గరనే ఆగిపోయింది, అయినా సోయి లేదు. మనకి దేశంలో కోట్లు పెట్టి రోడ్లు బ్రిడ్జ్లు కడితే చిన్న వర్షానికి కూలిపోతున్నాయి, అయినా సోయి లేదు. మనకు ప్రపంచ దేశాలు విద్య వైద్యం మీద దృష్టి పెట్టి టెక్నికల్ గా డెవలప్ అయి పోటీ పడుతుంటే భారతదేశం మాత్రం మతం మతం అంటూ వెనక్కికెళ్తున్నాయి, అయినా సోయి లేదు. నాకేమనిపించిందంటే మన దేశంలో మత రాజకీయాలు కుల రాజకీయాలు మాత్రమే పోటీ పడుతున్నాయి. హెల్త్ ఎడ్యుకేషన్ మరుగున పడ్డాయి. మతం అంటూ రెచ్చగొట్టే వాళ్ళు, కులం అంటూ రెచ్చగొట్టే వాళ్ళు, డబ్బంతా కొంతమంది దగ్గరనే ఉండాలనుకునే వాళ్ళు, కొత్తదనాన్ని రానియకుండా ఇట్లాంటి నాయకుల మధ్య పోటీ ఉండి ఆ నాయకత్వాన్ని కోరుకుంటే మన దేశం ఎప్పటికీ బాగుపడదు. మోర్ అప్డేట్స్, డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.